చేద్దాం. సో మనం ధ్యానించబోయే వాక్యాంశం నోవాహు కుటుంబం. నోవాహు కుటుంబం. నోవా అంటే అర్థం ఏమి చెప్పండి? మనం పలుమార్లు ధ్యానం చేశాము. నోవా అంటే అర్థం చెప్పగలరా? నోవాహు అంటే బైబిల్లోనే ఉంది నెమ్మది అనే అర్థం. నోవాహు అంటే అర్థం ఏమిటి? నెమ్మది, రెస్ట్ లేదా కంఫర్ట్, ఆ పేరు కాదు. సో నోవా కుటుంబం గురించి, దాని బ్యాక్గ్రౌండ్ గురించి కొద్దిగా మనము తెలుసుకొని మనం సబ్జెక్ట్ పోతాం. నోవా ఆదాము నుంచి ఎన్నో తరము వాడే ఎవరికైనా తెలుసా? బైబిల్ క్లాస్లో పలుమార్లు మనం ధ్యానం చేశాం. ఆల్రెడీ ఇది ఒక 5 సంవత్సరాల క్రితం మనం ధ్యానం చేశాం. అప్పుడప్పుడు నోవాను గురించి చెప్తూ ఉంటారు. ఆదాము నుంచి ఎన్నో తరము వాడు నోవా. సో వరుసగా మీరు గమనించినట్లయితే, మీకు అది తెలియకపోతే నేను స్క్రీన్లో చూపిస్తాను. ఇది నోవా యొక్క జీనియాలజీ, వంశావళి. మీకు కనిపిస్తుందా? మీరు బాగా గమనించండి. ఆదాము నుంచి 10వ తరము వాడు ఎవరు? నోవా. ఆదాము నుంచి 10వ తరము వాడు. మీరు స్క్రీన్లో మీరు చూసినట్లయితే జీనియాలజీ ఫ్రమ్ ఆడమ్ టు నోవా. నోవా, హెచ్ సైలెంట్, NOAH, తెలుగులో నోవాహు. సో నోవాహు ఆదాము నుంచి 10వ తరము వాడు. అంటే ఆదాం ఫస్ట్. మీరు పైన చూసినట్లయితే ఆదాం ఫస్ట్ ఉందా? ఆదాము ఉందా? ఆదాం ఎన్ని సంవత్సరాలు బతికాడు చెప్పండి? 930 సంవత్సరాలు. 930 సంవత్సరాలు ఆదాం బతికాడు. ఆదాముకి 130 సంవత్సరాలు ఉండేటప్పుడు షేతు పుట్టాడు. అంటే ఆదాముకు హేబేలు, కయ్యను పుట్టారు. కయ్యను హేబేలును చంపినాడు కాబట్టి కయ్యను పారిపోయాడు. సో హేబేలుకు వివాహం జరగలేదు. యవనస్తులుగా ఉండేటప్పుడే ఆయన చనిపోయాడు. అంటే ఆయన హత్య చేయబడ్డాడు. ఆ హేబేలుకు బదులుగా దేవుడు షేతును దేవుడు ఇచ్చాడు. ఆ షేతు 2వ తరము వాడు 912 సంవత్సరాలు బతికాడు. 912 సంవత్సరాలు బతికాడు. ఆ తర్వాత అతనికి ఒక కుమారుడు పుట్టాడు, ఏనోష్. అతడు దాదాపు 817 సంవత్సరాలు బతికాడు. 815 years, 3వ తరము వాడు. ఆ తర్వాత అతనికి ఒక కుమారుడు పుట్టాడు. అతడు పేరు కేయినాను. ఇవన్నీ మీకు ఆదికాండం 5వ అధ్యాయంలో మొత్తం ఆ డీటెయిల్ మొత్తం మోషే మనకు రాస్తూ ఉన్నాడు. కేయినాను ఏనోషుకు పుట్టాడు. కేయినాను 910 సంవత్సరాలు ఆయన జీవించాడు. 910 సంవత్సరాలు. అతనికి ఒక కుమారుడు పుట్టాడు, 5వ తరము వాడు, మహలేలు. అతని పేరు ఏమిటి? మహలేలు. ఆ మహలేలు 895 సంవత్సరాలు జీవించాడు. 895 సంవత్సరాలు జీవించాడు మహలేలు. అతనికి ఒక కుమారుడు పుట్టాడు, యారేదు. అతనికి ఒక కుమారుడు పుట్టాడు, యారేదు. 6వ తరము వాడు, 6th generation. అతడు 962 సంవత్సరాలు బతికాడు. ఎన్ని సంవత్సరాలు? 962 సంవత్సరాలు బతికాడు. అతనికి ఒక కుమారుడు పుట్టాడు, 7వ తరము వాడు. అతని పేరు మన అందరికీ పరిచయమైన వాడే హానోకు. చెప్పండి, హానోకు. సో హానోకు 7వ తరము వాడు. ఆ 7వ తరము వాడైన హానోకు 365 సంవత్సరాలు బతికి ఉండగా అతని జీవితంలో జరగకూడని ఒక విషయం జరిగింది. అది మన పరిశుద్ధ గ్రంథంలో మోషే రాశాడు. ఏమిటి ఆ జరగకూడని సంభవాలంటే, ఆ హానోకు దేవునితో కూడా నడుచుచు కుమారులను కుమార్తెలను అతడు కన్నాడు. బైబిల్లో మనకు అది ఉంది. హానోకు 65 ఏళ్ళు బతికి అని బైబిల్లో ఉంది.
ఆ తర్వాత 300 సంవత్సరములు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏళ్ళు. 24వ వచనములో ఆదికాండం 5:24లో హానోకు దేవునితో కూడా నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను అని బైబిల్ అద్భుతంగా ఆయన జీవిత చరిత్రను ముగిస్తుంది. సో ఇందులో ఈ లిస్టులో మీరు చూసినట్లయితే తక్కువ సంవత్సరాలను జీవించినది హానోకు మాత్రమే, కానీ మరణం సంభవించలేదు. మరణించకుండా హానోకు బతికి ఉండగానే దేవునితో నడుస్తూ కుటుంబములను జరిపిస్తానే ఉంది. ఈరోజు మనకు పెద్ద ఛాలెంజ్ ఏమిటంటే ఫ్యామిలీగా నడపడం, కుటుంబమును జరుపుకోవడం. ఇక్కడ అందరూ మనం ఏమవుతున్నామంటే ఈ కుటుంబం అనే వాతావరణంలో లేదా కుటుంబం అనే వ్యవస్థలో మనము చిక్కుకొని దేవునితో నడవలేక మనం ఏమవుతామంటే సతమతం అవుతా ఉంటాం. మనము ఇబ్బంది పడుతూ ఉంటాం. సో ఫ్యామిలీలో మనకు కొంచెం కష్టమే. దానికి గుడ్ ఎగ్జాంపుల్ ఎవరంటే హానోకు 365 సంవత్సరములలో మొదట 65 సంవత్సరములు అతని జీవితం నార్మల్గానే ఉండింది. దేవునితో కూడా నడవలే. 21వ వచనం మన క్లారిటీగా చెప్పబడుతుంది. హానోకు 65 ఏళ్ళు బతికి మెతూషెలను కనెను. మెతూషెల అంటే 8వ తరము వాడు. ఈ మెతూషెల దాదాపు 969 సంవత్సరాలు ఏం చేయాలంటే అతడు ప్రపంచంలోనే అత్యధికముగా జీవించిన వాడు. 969 ఇయర్స్. మనకి ఎంత ఆశ్చర్యంగా చూడండి. మీరు ఇక్కడ చూడండి. పిల్లలు ఆడుతూ ఉంటే వాళ్ళు చూసుకుంటా మీరు తమాషా చేయవద్దు. బీ సీరియస్. మీరు ఇక్కడ గమనించాలి. మీ ఫోకస్ ఇక్కడ ఉంటుంది. పిల్లల్ని సాగు పెట్టుకుని మీరు ఆడుకోవద్దండి. పిల్లలు ఆడుతూనే ఉంటారు. మీరు కొంచెం వారి మీద దృష్టి ఉంచుకోండి. ఎవరైనా ఒక్కరు వారి మీద దృష్టి ఉంచుకోండి. మిగతా వారందరూ ఇక్కడ ఫోకస్ అవ్వాలి. లేదంటే మీరు లేచి వెళ్ళిపోండి. మీరు ఊరికి ఆడుకోవడానికి ఇది స్థలం కాదు. పిల్లల్ని సాగు పెట్టుకుని ఆడవద్దు. బీ సీరియస్. పిల్లలు వాళ్ళు తెలియదు, చిన్న పిల్లలు. మీరు దీన్ని పెట్టుకొని ఆడుకొని ఉండాలి. దయచేసి లేచి మీరు ఇక్కడ పోయి తెచ్చుకోండి. మీరు బాగా పడిచండి. మెతూషెలను కనేటప్పుడు హానోకుకి వయసు 65 ఏళ్ళు బైబిల్ చెప్తుంది. హానోకు వయసు ఎంత? 65. 65 ఏళ్ళు. ఆ సీట్ కూడా కొంచెం దగ్గర సీట్. ఇక్కడ గ్యాప్ వేస్తే పిల్లలు పోతూ ఉంటారు. మళ్ళీ రివర్స్ అంటే శాతానికి అపవాదికి ఛాన్స్ ఇవ్వదు. పిల్లలైనా ఎవరైనా సరే అపవాది ఎవరితోనో వస్తారు, కలెక్ట్ చేస్తారు. నువ్వు ఆడ వచ్చి చూసుకోవాలి, కాలు అడ్డం పెట్టుకోవాలి. పిల్లలు ఇక్కడ రానివ్వద్దు. వాళ్ళు వస్తే అట్లా తిరిగి పంపించారు. బాగా ఉంచారు. ఇక్కడ హానోకు 65 ఏళ్ళు బతికి ఉండగా మెతూషెలను కనెను అని బైబిల్ చెప్తుంది. హానోకు మెతూషెలను కనిన తర్వాత ఇక్కడనే టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఫస్ట్ 65 ఇయర్స్ నార్మల్ లైఫ్. అది నార్మల్గా జీవిస్తున్నాడు ఎవరు? హానోకు. అప్పుడు మొదటిగా ఒక కుమారుని కంటున్నాడు. ఆ కుమారుని పేరు మెతూషెల. మెతూషెలను కన్న తర్వాత హానోకు జీవితంలో ఒక గొప్ప మార్పు వచ్చింది. ఆ హానోకు 7వ తరము వాడిలో ఒక గొప్ప మార్పు వచ్చింది. ఫ్యామిలీలో మనకు ఎప్పుడు మార్పు వస్తుంది, ఎప్పుడు మనం రక్షింపబడతాం, ఎప్పుడు మనం బాప్టిజం తీసుకుంటాం, ఎప్పుడు మనము సహవాసము పోతాం, ఎప్పుడు ప్రార్థన చేస్తాం, ఇదన్నీ మన జీవితంలో ఒక మిస్టరీగా ఉంటుంది. అది ఎప్పుడు మనకు ఆ బుద్ధి వస్తుంది అనేది మనకు తెలియదు. బట్ టర్నింగ్ పాయింట్ ఏమిటంటే 65 ఏళ్ళు అయిన తర్వాత హానోకు దేవునితో కూడా నడవడానికి ప్రారంభించాడని బైబిల్ చెప్తుంది. 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను బైబిల్ క్లియర్గా చెప్తారు. ఆ సందర్భంలోనే ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యం జరుగుతుంది. హానోకు నడుస్తూ ఉండగా దేవుడు అతనిని ఏం చేశాను? తీసుకొని పోయాను. బైబిల్ క్లియర్గా చెప్తుంది. హానోకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకోవాలి కనుక అతడు ఇది 7th జనరేషన్లో జరుగుతుంది.
వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్నిస్తూ ఉంటా, బాగా వచ్చింది. హానోకు పుట్టిన సమయమున, హానోకు జీవించిన సమయమున ఆదాం బతికి ఉన్నాడా? మొదటి జనరేషన్ లో ఉన్న ఆదాము జీవిస్తూ ఉన్నాడా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. తెలియకపోతే మీరు ఈ డిస్ప్లేలో ఉండే ఆ దానినైనా చూసి ట్రై చేయండి. ఫస్ట్ జనరేషన్ టాప్ లో ఉంది చూడండి, ఆదాము 930 years, 930 సంవత్సరాలు జీవించిన ఆదాము దాదాపు ఆయన మరణించే దినము లోపల 7th జనరేషన్ లో ఉన్న హానోకును ఆదాము చూసి ఉంటాడా? నా ప్రశ్న అది. మీరు ఈ యొక్క జీనియాలజీని మీరు చూసినట్లయితే ఎస్, ఆదాము 930 years జీవించాడు. ఖచ్చితంగా సేతు యొక్క జన్మమును చూసి ఉంటాడు. ఆ తర్వాత 3వ తరము వాడిని చూసి ఉంటాడు, 4వ తరము వాడిని చూసి ఉంటాడు. పక్కన ఉన్నారో లేదో మనకు తెలియదు, కాస్త కొంచెం దూరంగా ఉండవచ్చు, కానీ జీవిస్తూ ఉన్నాడు. ఆదాము ఖచ్చితంగా జీవిస్తూనే ఉన్నాడు. అదే మాదిరిగా కైనాన్, మహలేలు, యారేదు, హానోకు. సో మీరు హానోకు పుట్టిన సమయంలో ఆదాము జీవిస్తూ ఉన్నాడు. సో ఈ టేబుల్ మనకు అదే నేర్పిస్తా ఉంది. ఆదాము 7వ తరము వాడిని చూశాడు. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఇప్పుడు మనం 2 తరములు 3 తరములు చూసిన మన ఆయుష్కాలం పోతుంది. 3-4 తరములు చూస్తేనే గొప్ప. నీ పిల్లలను నువ్వు చూసేదవు. యెహోవా సీయోను నుండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. బైబిల్ గ్రంథం చెప్తుంది 3-4 తరములు చూసేదే అద్భుతం. కానీ ఆదాము 7వ తరము వారి సంతతిని కూడా చూస్తున్నాడు. బట్ ఆనోకు ఆ సమయంలో జీవిస్తూ ఉన్నాడు. ఆనోకు ఎత్తబడిన తర్వాత ఆనోకు లైఫ్ స్టైల్లో ఒక కార్యం జరిగింది. ఆనోకు ఏం చేశాడు? కొనిపోబడ్డాడు. హల్లెలూయా. అలాగే కొత్త నిబంధన సంఘము కూడా ఈ కృపాకాలములలో ఏం చేయబడుతుంది? కొనిపోబడుతుంది. అది ఎప్పుడని మాత్రం తెలియదు. మరణం వస్తానే ఉంటారు. ఎక్కడో ఒక చోట ఎవరో మరణిస్తానే ఉంటారు. కానీ యేసుక్రీస్తు రాకడలో మనం ఏం కావాలి? యేసుక్రీస్తు రాకడలో మనం కొనిపోబడాలి. హానోకు వలె కొనిపోబడాలి. హానోకు వలె మీరు ఎత్తబడాలంటే, హానోకు వలె మీరు కొనిపోబడాలంటే మీరు హానోకు లాగా దేవునితో కూడా నడవాలి, ఫ్యామిలీని రన్ చేయాలి. దేవుని బిడ్డలారా, మీరు కుటుంబ ప్రార్థన పెట్టేది గొప్ప విషయం కాదు. డబ్బు ఉంటే ఎన్నో పెట్టుకోవచ్చు మనం. ఎస్ఆర్నో అది పెద్ద ఇష్యూ కాదు. ఇది కుటుంబ ప్రార్థన పెట్టేంత మాత్రం మనం గొప్ప వాళ్ళు కాదు, మంచి వాళ్ళు కాదు. లైఫ్ స్టైల్ ఉంటుంది కదా. అనుదిన జీవితంలో అడుగడుగున స్టెప్ బై స్టెప్ మనం పోయేది ఉంటుంది. అది చాలా జాగ్రత్తగా ఉంటుంది. అక్కడ మన జీవిత సాక్ష్యమును మనం కాపాడుకోవాలి. అక్కడ మన పిల్లల్ని మనం సరిగ్గా క్యారింగ్ చేయాలి. అక్కడ మన పిల్లల్ని దేవుని మార్గములలో నడిపింప చేయాలి. అదే ఆ రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది. సో కాబట్టి హానోకును దేవుడు ఎత్తుకున్న తర్వాత మెతూషెల, అఫ్ కోర్స్ 8వ తరము వాడు మెతూషెల 969 years బతికాడు. నెక్స్ట్ అతను ఒక కుమారుడు కన్నాడు, లెమేకు. తెలుగులో లెమేకు. లెమేకు అంటే కొంతమంది క్రైస్తవులకు తెలియదు. పాస్టర్ లెమేకు అంటే 2 భార్యలను పెళ్లి చేసుకున్నవాడు కదా అని అంటారు. వాళ్ళు అలా అనడానికి వాళ్ళకు లేఖనము తెలియదు. అది ఏమిటంటే లెమేక్ అనే పేరు మీద 2 ఉన్నారు. ఒకరు వచ్చి కయీను వంశములలో వచ్చే ఒక లెమేక్, మరొకడు షేతు లైన్లో, ఈ లైన్లో. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఆదాము, షేతు, ఏనోషు, కేనాన్, మహలేల్, జారేద్, ఏనో, హానోకు, మెతూషెల ఇట్లా ఉంది కదా. దాంట్లో ఏమిటి 9వ తరం వాడు ఎవరు? మెతూషెల కొడుకు ఎవరు? లెమేకు. ఆ లెమేకును ఆదికాండం 4వ అధ్యాయం 23వ వచనంలో వచ్చే లెమేకుతో కన్ఫ్యూజ్ చేసుకుంటారు. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 23. లెమేకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లెమేకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనుషుని చంపితిని, నన్ను దెబ్బతీసినందుకై ఒక పడుచువాణిని చంపితిని. వీడి నరహంతకుడు, వీడు దుర్మార్గుడు. వీడు
ఈ లెమెకు అన్నవాడు అనేక మంది స్త్రీలను పెళ్లాడాడు. వాడు ఆదా సిల్లా అనే ఇద్దరు భార్యలను జమ్ముడు పెట్టుకొని ఏం చేస్తున్నాడు, కాపురం చేస్తున్నటువంటి పాలిగ్యామిస్ట్. అమ్మా ఇంగ్లీష్లో 2 పదం ఉంది, మోనోగ్యామిస్ట్, పాలిగ్యామిస్ట్. చెప్పండి. పాలిగ్యామిస్ట్ అంటే బహు భార్యలు కలిగిన వాడు. సంఘాల్లో ఉంటారు కొంతమంది, సంఘాల్లో ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకంటే కొంతమంది సేవకులే, నేను చెప్పకూడదు అది, సేవకులే అక్రమ సంబంధం పెట్టుకొని ఉంటారు. ఊరు లోపల ఎప్పుడో ఒక చోట దొంగతనంగా ఒక భార్య ఉంటుంది, లీగల్గా సంఘంలో ఒక భార్య ఉంటుంది, ఇంకా ఒక కాంటాక్ట్లో ఉంటుంది, ఇంకా ఎవరెవరో విశ్వాస సహోదరులతో కూడా అక్రమ సంబంధం పెట్టుకొని ఉండే వాళ్ళంతా సేవ చేసే వాళ్ళు లేకపోలేదండి. కానీ వాళ్ళందరూ పరలోకం పోతారని మాత్రం గ్యారెంటీ లేదు. పరలోకం పోనే పోరు. ఇక్కడ లెమెకు అన్న వ్యక్తి ఉన్నాడు, పేరు లెమెకే కదా. వీడు తన భార్యతో కాదు, భార్య అంటే మోనోగ్యామిస్ట్, ఏకపత్ని పురుషుడు. ఈ లెమెకు అన్న వాడికి 2 భార్యలు, ఆదా సిల్లా. ఒక పాస్టర్ ఒక విశ్వాసి ఇంటిలో ఆ విశ్వాసికి 2 ఆడపిల్లలు పుడతా ఉంటే పేరు దొరకక ఈ పేరు పెట్టి ఉంటారు. ఏ పేరు? ఆదా సిల్లా. వాళ్ళకు అది కూడా తల్లే చూడండి, అవమానకరం. బైబిల్లో పేరు ఉన్నంత మాత్రం నువ్వు అన్ని పేరు పెట్టేస్తావా? ఏ పేరు ఎట్లా ఉంది నువ్వు చూడాలగా. ఏమండి, అదైనా మనకు కొంచెం పరిపక్వ జ్ఞానం ఉండాలి కదా. బైబిల్లో లూసిఫర్ ఉంది, లూసిఫర్ పెడతావా కొడుకుకి? ఒరే లూసిఫరు రారా, ఒరే లూసిఫరు పాడరా అని అంటే లూసిఫర్ సాతాను పేరు, మళ్ళీ వాడు కోపం తెచ్చుకుంటాడు. నా పేరు ఎందుకు పెట్టినారు మీరు విశ్వాసులు కదా, నా పేరు దొరకలేదా? నిజమైన లూసిఫర్ మళ్ళీ వచ్చేస్తాడు. బైబిల్లో పేరు రాసినట్టే బైబిల్లో అది ఏ పేరు ఎట్లా రాయబడింది, ఎవరి పేరు, యూదా ఇస్కరియోతు పేరు పెట్టుకుంటామా? ఏ బుద్ధి కలిగిన విశ్వాసి అయినా యూదా ఇస్కరియోతు పేరు పెట్టుకుంటారా? లేవు. అట్లనే బైబిల్లో మనం బాగా గమనించాలి. బైబిల్లో లెమెకు అన్న ఒక పేరు వచ్చింది కాబట్టి అది ఏ లెమెకు? 2 ఉన్నారు, కయీను సంతతిలో సేతు సంతతిలో. బట్ సేతు సంతతిలో వచ్చేవాడు ఈ లైన్లో వచ్చేవాడు లెమెకు. ఎన్ని సంవత్సరాలు బతికాడు? 777 సంవత్సరాలు బతికాడు. హల్లెలూయా. మరి ఈ లెమెకు ఎవరు? 4వ కయీను సంతతి వాడు. ఈ కయీను సంతతి వాడైనా వీడు పేరంతా ఒకటే, కానీ మీరు బాగా ఉంచారు. స్టీఫన్ అని పేరు పెట్టుకునే వాళ్ళంతా మంచి వాళ్ళని మీరు అనుకోకూడదు. సైమన్ అని పేరు పెట్టుకునే వాళ్ళంతా మంచి పాస్టర్ అని మీరు అనుకోకూడదు. దాంట్లో దొంగ పాస్టర్ కూడా ఉంటాడు, దొంగ విశ్వాసి కూడా ఉంటాడు, దొంగ వ్యక్తి కూడా ఉంటాడు. పేరు పెట్టుకునేది విషయం కాదు, ఎవరు ఎట్లా ఏమిటి అనేది మనం చూడాలి. సో అందుకని ఈ లెమెకు 770 సంవత్సరాలు జీవించాడు. వాడికి ఒక కొడుకు పుట్టాడు, వాడే 10వ తరగతి వాడు. హల్లెలూయా. 10వ తరముల వాడు. ఎవరైనా? నోవా అంటే అర్థం ఏమిటి? ఈడ చేయబెట్టి చెప్పండి, చేయబెట్టి నాకు ఇక్కడ ఈడ పెట్టుకోకూడదు. హృదయం ఎక్కడ ఉందంటారు చెప్పండి? నెమ్మది. హల్లెలూయా. ఇన్ ఇంగ్లీష్ రెస్ట్ ఆర్ కంఫర్ట్, ఆదరణకరమైన నెమ్మదికరమైన అని. నిజంగా నోవాహు పుట్టేటప్పుడే ప్రపంచంలో ఒక్క నీతిమంతుడు ఉన్నాడనేది ప్రపంచానికి తెలుసు. బైబిల్ అదే చెప్తాం. ద 10th జనరేషన్ నోవాహు లెమెకు కుమారుడుగా పుట్టాడు. ఇప్పుడు మీరు ఈ పిక్చర్లో మీరు చూసినట్లయితే నోవాహుకి తండ్రి ఎవరు? లెమెకు. నోవాహుకు తాతయ్య ఎవరు? ముత్తాత ఎవరు? హాను. ఆ పైన ఉండే వాళ్ళంతా ముత్తాతలు. సరియా? తండ్రి, తాత, ముత్తాత, ఆదాము వరకు అట్లా పోతుంది. ఈ 10 జనరేషన్ మొత్తం జీవించిన కాలం ఏమిటంటే 2000 years, 2000 సంవత్సరములు జీవిత చరిత్ర ఈ 10th జనరేషన్. దాంట్లో లాస్ట్ 10వ తరము వాడెవరు? నోవాహు. హల్లెలూయా. సరే, నోవాహు పుట్టాడు. నోవాహుకి వయసు 500 సంవత్సరాలు అయింది. నోవాహు వయసు ఎంత అయితే? 500 years. ఆదికాండం 5వ అధ్యాయం 32వ వచనం. నోవాహు 500 ఏండ్లు గలవాడై షేమును, హామును, యాఫేతును కనెను. హల్లెలూయా. చెప్పండి అందరూ కూడా. నోవాహు 500 ఏండ్లు గలవాడై
షేమును హామును యాఫేతును కనెను. ఈ లిస్ట్ లో ఫస్ట్ పేరు ఎవరు వస్తుంది? షేమ్ అనే ఫస్ట్ లిస్ట్ వస్తుంది కాబట్టి పెద్ద కుమార్తెను అనుకోవద్దండి, వాడు చిన్నవాడు. పెద్దవాడు ఎవరంటే హాము, షేము, యాఫేతు. కానీ మోషే రాసేటప్పుడు మోషేకి తెలుసు ఎవరి ద్వారా ఏ కుమారుని ద్వారా మనకు ఆశీర్వాదం వస్తుందని మోషేకి తెలుసు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మోషే ద్వారా షేము పేరును మొదటగా రాస్తుంది. హలో, మీరు రక్షింపబడి సహవాసములలో క్రమంగా వస్తున్న వ్యక్తి అయితే కుటుంబంలో మీకంటూ ఒక రికగ్నిషన్ ఉంటుంది, మీకంటూ ఒక క్రెడిబిలిటీ ఉంటుంది, మీకంటూ ఒక ఉన్నతమైన స్థానం కుటుంబంలో ఉంటుంది. రక్షింపబడిన వారు, ప్రభువులో ఉన్నవారు. ఎట్లా మనం పోయిన వారం అందుతో చూసినాం కదా, ఎస్తేరులో ఎవరు ఉన్నారు? యేసు. అదే కదా, గొంజి చెట్లలో నిలిచెను. గొంజి చెట్లలో నిలిచెను. ఎస్తరే ఆ గొంజి చెట్టు, కారణం హదస్స. ఆ హదస్స అనే ఆ చెట్లలో యేసయ్య ఉన్నాడు కనుక హదస్స ద్వారా, ఎస్తేరు ద్వారా తన జనాన్ని దేవుడు ఏం చేశాడు? కాపాడాడు. ఆమేన్. మనం ఎస్తేరు ఏదో ఉపవాసించింది, ఎస్తేరు ఏదో ప్రార్థన చేసింది, ఎస్తేరు ఏదో చేతులు ఎత్తింది అని మనం అనుకుంటున్నాం. నో, అదంతా ఆయన చేసింది. కానీ ఎస్తేరులో ఉన్న యేసయ్యను గొప్ప, కంటికి కనబడడు. ఎస్తేరు లోపల ఉన్న యేసయ్య, అట్లనే నీలో యేసయ్య ఉన్నట్లయితే యేసయ్య కనబడడు, నువ్వే కనబడతావు. సో అందుకని ఇక్కడ మనం చూస్తున్నట్లయితే నోవాహు 500 ఏళ్ళు గలవాడై షేమును, హామును, యాఫేతును ఏం చేశాడు? ఆయన ఆ మాదిరిగా 500 సంవత్సరాలు ఉండేటప్పుడు ప్రాబ్లం ఏంటంటే అప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి స్టార్ట్ 6వ అధ్యాయం మొదటి వచనంలో నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలను చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను ఏం చేసుకున్నారు? వివాహం చేసుకున్నారు. నోవా పుట్టిన తర్వాత ప్రపంచం ఎట్లా ఉంది అని బైబిల్ మనకు సూపర్ గా, వివరముగా, క్లియర్ గా, క్లారిటీగా దేవుడు చెప్తారు. నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన తర్వాత, ఈ 10 తరముల సంతతి వారు విస్తరించి ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు, ఎవరు పుట్టినప్పుడు? కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను ఏం చేసుకున్నారు? వివాహం చేసుకున్నారు. ఇది నోవా జీవించిన కాలంలో ఉన్న క్లైమేట్, పరిస్థితి. ఎంత టఫ్గా ఉందో మీరు చూడండి. వారి మనసుకు నచ్చిన స్త్రీలను పెళ్లి చేసుకుంటూ, విడాకులు ఇచ్చుకుంటూ, వారు బహుభార్యలు కలిగిన వారుగా, పాలిగామిస్ట్గా వారు ఏం చేస్తున్నారు? విచ్చలవిడిగా వారు జీవిస్తూ ఉన్నారు. బైబిల్ అదే చెప్తుంది. దేవుని కుమారులు, నరుల కుమారులు. ఎవరు ఈ దేవుని కుమారులు, నరుల కుమారులు? 2 విధమైనటువంటి వ్యూ ఉంది, 2 విధమైన. బైబిల్ స్కాలర్స్ ఏమంటున్నారంటే, మెజారిటీ ఆఫ్ ద బైబిల్ స్కాలర్ ఏమంటున్నారంటే, దేవుని కుమారులు అనబడిన వారు సేతు సంతతి వారు. ఆదాం నుంచి సేతు ఉన్నారు కదా, సేతు సంతతి వారు దేవుడి కుమారులు. నరుల కుమార్తెలు అన్నది ఎవరంటే కయ్యను సంతతి వారు. కయ్యను సంతతిలో ఉన్న వారిని సేతు సంతతిలో ఉన్నవారు వివాహం చేసుకొని, అక్రమ సంబంధం చేసుకొని, వాళ్ళు ఏం చేశారంటే వారు చాలా అపవిత్ర పనులన్నీ చేశారు. ఈ తెలుగు బైబిల్లో అంతే ట్రాన్స్లేషన్. దీనిని డీప్గా మనం పోయి చూసినట్లయితే ఇది ఎట్లా వీళ్ళ జీవితం గడిపిందంటే మనకు యేసు ప్రభు చెప్తున్నాడు లూకాసు వార్త 17వ అధ్యాయంలో. కొద్దిగా లూకాసు వార్త 17వ అధ్యాయం రండి. లూకాసు కొత్త నిబంధన గ్రంథంలో లూకాసు వార్త 17వ అధ్యాయం. ఆ 17వ అధ్యాయంలో 26, 27 వచనం చదువుతారా? నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు
పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు ఉండి. ఇది జరిగింది. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? దేవుని కుమారులు నరుల కుమార్తెలను, తమ మనసుకు వచ్చిన వారిని, చక్కని వారిని వివాహం చేసుకుని, సింపుల్ గా ఉంది కదా. బట్ జీసస్ మనకు న్యూ టెస్టమెంట్ లో లూకా సువార్తలో యేసయ్య తన నోరు తెరిచి చెప్తున్నాడు శిష్యులతో కూడా, మనుష్య కుమారుని దినములు కూడా నోవాహు దినములో ఎలా ఉండిందో, ఎలా జరిగిందో మనుష్య కుమారుని దినములలోనూ అలా జరుగుతుంది. నోవా ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు ఏం చేసుకుంటున్నారు? తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇయ్యబడుచు ఉండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారినందరినీ నాశనము చేసినట్టు బైబిల్ చెప్తుంది. ఎంత హెచ్చరిక మాట. సేమ్ అదే మాదిరిగా నోవా దినములు ఎలా ఉందో 2024 ఇప్పుడు ఉండే దినాలు కూడా సేమ్ అదే మాదిరిగా ఉంది. ఎక్కడ చూసినా తినడము, త్రాగడము, పెళ్లి చేసుకోవడము, షికారులు చేసుకోవడము, డాన్స్లు వేసుకోవడము, ఆటలు ఆడుకోవడము, ఇదే జనులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెళ్లికి ఇయ్యబడుచు ఉండిరి. ఇది నోవాహు దినములు. సో అందుకని దేవుని కుమారుడు, మనుష్య కుమార్తెలు. ఎవరైనా అర్థమైందా? దేవుని కుమారులు ఎవరు చెప్పండి? దేవుని కుమారులు ఎవరు చెప్పండి? సేతు సంతతి వారు. మన మనుషుల కుమార్తెలు అంటే ఎవరు? కయీను సంతతి వారు. ఎందుకు ఇది మిక్స్ అయిపోతే ఏం ప్రాబ్లము? ఇది మిక్స్ కాకూడదు. అందుకే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం అనే వ్యవస్థలో మనం ప్రవేశించేటప్పుడు ఇది కొంచెం జాగ్రత్తగా మనం చూసుకోవాలి. మనము అన్య జాతులలో వారితో కూడా మనం ఏం చేయకూడదు, మ్యారేజ్ చేసుకోకూడదు. సువార్త చెప్పి వారిని రక్షించడం అనేది లేదు. మనము ఇలా వివాహములు అన్యులు చేరి మనం వివాహం చేసుకొని మనం పోవడం అనేది ప్రాబ్లం. దేవునికి అది ఇష్టం ఉండదు. అదే జరుగుతారు. అదేంటి పరిశుద్ధతను అపవిత్రతను ఎట్లా కలుపుతారు మీరు? చీకటిని వెలుతురును ఎట్లా మీరు కలుపుతారు? మిక్స్ అవ్వదు. అది సెట్ కాదేది. దేవుడు సాతానుడు ఛాన్సే లేవు. అది ఎన్నటికీ అది చేరే ప్రసక్తే లేదు. అది దుష్ట శక్తి. ఇది దైవ శక్తి. పరిశుద్ధతకు అపవిత్రతకు సంబంధం ఏమిటి? మనం అది చేయకూడదు కదా. సో అందుకని దేవుని కుమారులు అని ఈ సంగతి వారు చెప్తుంది. అంటే దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఈ సంతతిలో మెస్సయ్యను తీసుకొని రావాలని. స్త్రీ సంతానమునకును నీ సంతానమునకును వైరము కలగచేయుదును దేవుడు అన్నాడు ఆదికాండం 3:15లో. అవునా? ఆదికాండం 3:15లో దేవుడు ఏమన్నాడు? నీకును నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును ఏం చేస్తాను? వైరము చేస్తాను అని అన్నాడు. సో అందుకని మనం చూస్తే ఆ 3:15లో దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు స్త్రీ సంతానము. స్త్రీ సంతానం ఎవరు? క్రీస్తు యేసు. యేసు యొక్క పుట్టుక ఈ లైన్ లో రావాలి. కానీ అది కరప్ట్ అయింది. ఆదికాండం 6వ అధ్యాయంలో మొదటి 2 వచనంలోనే అది కరప్ట్ అయింది. మీరు చూస్తారు, చదివినా మనం ఇప్పుడు. అవునా కదా? మనం చదివినాం కదా. చదివేటప్పుడు ఏం చేశాడు? వివాహం చేసుకున్నారు. వివాహము ఎందుకు ఆ మ్యాటర్ వస్తుంది? ఎందుకంటే సంతాన ప్రాప్తి విస్తరింపబడాలి. మీరు ఫలించి, మీరు అభివృద్ధి చెంది విస్తరించి దేవుడు ఆశీర్వదించాడు. అది ఇక్కడ కొలాప్స్ అయిపోయింది. ఎట్లా దేవుని కుమారులు నరుల కుమారులతో మిక్స్ అయిపోతే దేవుని లోకరక్షకుడు ఎలా వస్తాడు? సో అందుకోసం ఇది ఒక ఆటలు. సో అందుకని దేవుడు ఏం చేశాడంటే ఇవన్నీ వద్దులే, భూలోకము నా ఎదుట చెడిపోయింది. ఆదికాండం 6:11-12 వచ్చిన చదవండి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకొని ఉండిరి. తమ మార్గములను ఏం చేశారు? చెరిపి వేసుకొని ఉండిరి. క్లియర్ గా బైబిల్ చెప్తా ఉంది, చెరిపి వేసుకొని ఉండిరి. చూడండి, దేని భూలోకం మొత్తం ఏమైపోయింది? కరప్ట్ అయిపోయింది.
భూలోకం మొత్తం వైలెన్స్, విపరీతమైన వైలెన్స్, కరప్షను, ఎక్కడ చూసినా మంచిది ఏమీ లేవు. దాదాపు 2000 సంవత్సర కాలం అది. ఆదాము నుంచి నోవా వరకు 10 జనరేషన్ టైం ఫ్రేమ్ ఏమిటంటే 2000 సంవత్సరాలు. దీంట్లో హెవీ పాపులేషన్. నోవా కాలంలో ఫ్యామిలీ ప్లానింగ్ అంతా లేదు. ఇప్పుడైతే ఫ్యామిలీ ప్లానింగ్ అంతా ఉంది. ఒకటికి మించిపోవద్దండి, పిల్లలు ఎక్కువ కన్నారంటే మీరు బాధపడతారు, కష్టాలు సంధిస్తారు. పిల్లలు ప్రెగ్నెన్సీని మీరు స్టాప్ చేయండి. మీ కుటుంబానికి 1, 2 దాంట్లో స్టాప్ అయినా 3, 4, 5 అంతా పోకూడదు. కాబట్టి అయినా దేవునికి స్తోత్రం. ప్రపంచంలో పాపులేషన్లో నంబర్ 1 ఏది చెప్పండి ఎవరమ్మా? ఏ దేశం నంబర్ 1? ఇజ్రాయెలా, పాకిస్తాన్, జపాన్, శ్రీలంక, సింగపూర్? పాపులేషన్లో నంబర్ 1 ఏది? మీరు గూగుల్లో పోయి కొట్టి చూడండి, పాపులేషన్లో నంబర్ 1. అర్థమైంటున్నారు? నా మూగ సరిగా అర్థమైంది కదా? అంతే. చెప్పకూడదు. ఫస్ట్లో ఉంది, సెకండ్ చైనా. కానీ నోవా కాలంలో అంటే ఇప్పుడంతా ప్రెగ్నెన్సీ కంట్రోల్ చేయడానికి మెడికల్ అన్నీ ఉన్నాయి. పిల్లలు వద్దంటే దానికి కావాల్సిన మెడికల్ రీతిగా దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలనేది అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. కానీ ఎన్ని ఉన్నా కానీ మనమే ఫస్ట్. దీంట్లో మాత్రం ఫస్ట్ మనం. పనిపాటులు ఏమీ లేవు. ఇదైనా సక్రమంగా వ్యాపించుకుంటూ మనం పోతా ఉండాలి. మనం ఫస్ట్ రోడ్ మీద ఇట్లా పోతా ఉంటాం. బట్ నోవా కాలంలో ఫ్యామిలీ ప్లానింగ్ అంతా లేదు. హెవీ పాపులేషన్. వేద పండితులు చెప్తున్నారు 200 కోట్ల మందికి అధికమైన వాళ్ళు ఆ 2000 years పాపులేషన్, హెవీ పాపులేషన్. ఒక్కొక్కరి సంతతి వాళ్ళు పిల్లలు కంటా ఉంటే మీరు ఆలోచన చేయండి, సంవత్సరానికి ఒక బిడ్డ. అట్లా ఈ సంతతి వారు మల్టిప్లికేషన్ అవుతానే ఉన్నారు, విస్తరిస్తున్నారు. హెవీ పాపులేషన్. అందుకే బైబిల్ చెప్తుంది, విస్తరింప ఆరంభించిన తరువాత, నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన తరువాత వారికి కుమారులు పుట్టిరి, కుమార్తెలు పుట్టారు. అలాంటి కాలంలో పుట్టిన వాడే మన హీరో ఎవరు? నోవా. చెప్పండి. నోవాకి ఇప్పుడు 500 ఏళ్ళు, 3 కుమారులు పుట్టారు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? భూలోకం చూస్తే ఈ మారి ఉంది పరిస్థితి. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఇంకా వారు జీవించబోయే సంవత్సరాలు దేవుడు తగ్గించాడు. 120 సంవత్సరం మాత్రమే. ఈ సంవత్సరం 120 సంవత్సరం మాత్రమే వాళ్ళు ఇంకా జీవించబోయేది. ఇది దేవుడు ఏం చేశాడు? తీర్మానించాడు. 3వ వచనం చదవండి. 6వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లు అగును. హల్లెలూయా. ఎన్ని ఏండ్లు? అమ్మా, దేవుడు మనుషుని యొక్క ఆయుష్కాలమును 120 సంవత్సరములుగా కుదించాడు. దేవుడు దానిని తగ్గించాడు. ఇంకా వారు జీవించబోయేది 120 సంవత్సరములు మాత్రమే. నోవా 500 ఏండ్లు ఉన్నప్పుడు షేమును, హామును, యాఫేతును కన్నాడు. ఇప్పుడు నోవాకు వయసు 600. నోవాకు వయసు ఎంత? 600. 7వ అధ్యాయం 6వ వచనం మనం చదివితే, ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు 400 ఏండ్ల వాడు. 600 years. 100 ఏళ్ళు జీవించాడు. అమ్మ, 3 కుమారులు పుట్టేటప్పుడు నోవాకు వయసు ఎంత? 500. ఇప్పుడు 100 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు నోవాకు ఎంత వయసు? 600. ఇప్పుడు 600 ఉన్న నోవా కుమారులకు ఎంత వయసు ఉంటుంది? 3కి ఎంత ఉంటుంది? మ్యాథమెటిక్స్. 500 years, 500 సంవత్సరం ఉండేటప్పుడు 3 కొడుకులను కన్నాడు కదా నోవా. బైబిల్ చెప్తుంది నోవాహు 500 ఏళ్ళు గలవాడై షేమును, హామును, యాఫేతును కన్నాడు. తర్వాత 600 ఏళ్ళు అయిపోయింది. ఎవరికి? నోవాకి. ఆ 600 ఏళ్ళు ఉండేటప్పుడే జలప్రలయం భూమికి వచ్చిందట. ఆకాశం నుండి వర్షము వచ్చిందట.
బట్ ఈ 100 years గ్యాప్, 500 to 600, ఈ 100 years లో నోవా కుమారులకు వయసు ఎంత? ఎంత వయసు? 100 years. 500లో పుట్టారంటే 100 years కదా. నోవాకు 600, వాడికి 600 సంవత్సరాలు బైబిల్ చెప్తుంది. వారి కుమారులకి 100 years వాళ్ళకి వచ్చేసింది కదా. అది మంచి టీనేజ్ వయసు. అది ఆ ఏజ్ వచ్చేసరికి ఆ ముగ్గురు కుమారులకి పెళ్లి చేసేసినాడు. ఎవరు? నోవాకు. ముగ్గురికి పెళ్లి చేసినాడు. ముగ్గురికి ముగ్గురు భార్యలు వచ్చేసారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క భార్య. నోవాకు ఒక భార్య. నోవా ఒక మోనోగ్యామిస్ట్, పాలిగ్యామిస్ట్ కాదు. మనసుకు వచ్చినట్టుగా ఊరికి ఒక భార్య, మాటకు ఒక భార్య, మళ్ళీ వీధికి ఒక భార్య, ఇంటికి ఒక భార్య అని ఆ లిస్టులో నోవా పోలే. నోవా సక్రమంగా ఒక్క భార్యతోనే కాపురం చేస్తూ ముగ్గురు కుమారులను కంటూ ఆ ముగ్గురు కుమారులు 100 వయసు వచ్చేటప్పుడు వారి ముగ్గురికి పెళ్లి చేసేస్తాడు. అది 100 వయసులోనే చేసినాడని నేను చెప్పట్లే, ముందుగానే చేసి ఉంటాడు. బట్ పెళ్లి అయింది. ఇప్పుడు నోవా కుటుంబంలో ముగ్గురు కోడపిల్లలు వచ్చి చేరారు. ముగ్గురు కొడుకులకి పెళ్లి అయినారు కాబట్టి వారి భార్యలతో కలిపి ముగ్గురు కుమారులను, ముగ్గురు కోడళ్లను వీళ్ళు తల్లిదండ్రులుగా, భార్య భర్తలుగా మొత్తం 8 మంది ఫ్యామిలీ అది. అందుకే బైబిల్ చెప్తుంది నోవా కుటుంబం. హల్లెలూయా. నోవా ఏంటి? కుటుంబం. కానీ నోవా కుటుంబం ఉమ్మడి కుటుంబం. ఉమ్మడి కుటుంబానికి ఇంగ్లీష్ ఏంటి? జాయింట్ ఫ్యామిలీ. జాయింట్ ఫ్యామిలీ. అందరినీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ నోవా ఫ్యామిలీని రన్ చేయాలి. రోజు గొడవ చేసుకుంటా ఉంటారు. అయ్యో ఎవరు లేదంటే భార్య భర్తలే కొట్టుకుంటున్నారు. పిల్లకాయలు కూడా లేరు. వీళ్ళకి ఏదో ఒక గొడవ వచ్చేసి తిట్టుకుంటా, కొట్టుకుంటా, రచ్చ చేసుకుంటా, గొడవలు చేసుకుంటా ఎంత హ్యాపీగా వాళ్ళు జీవించాలి. ఇప్పుడు మా పిల్లలు కూడా ఎక్కడెక్కడో చదువు పని చేయడానికి, ఒక పాప కేరళలో ఉంది, ఒక కర్ణాటకలో ఉంది. ఇప్పుడు మేము ఇద్దరుమే కొట్టుకుంటా ఉంటున్నాం, జుట్టు కొట్టుకున్నా ఉంటాం, తిట్టుకుంటూ ఉంటామా? ఎందుకు అది చేయాలి? కుటుంబం అనే వ్యవస్థలలో సంతోషంగా హ్యాపీగా ఉండాలి కదా. నోవా ఉమ్మడి కుటుంబం మనకు ఒక సవాల్ ఇది. ఈరోజు ఉమ్మడి కుటుంబం అంతా నాశనం అయిపోతుంది, 4 ముక్కలుగా చదివిపోతాం. అరే మనం బంధువుల దగ్గర పక్కన ఉండేది కూడా మనకు ప్రాబ్లంగా ఉందండి. పక్కన ఉంటే ప్రాబ్లంగానే ఉందండి. అట్లయితే నోవా భూలోకము చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును ఇట్లా ఉన్న వాతావరణంలో, ప్రపంచములలో ఒక నోవా ఎంత ఛాలెంజ్గా, ఎంత సవాలుగా నోవా ఎట్లా జీవించాడు? పాయింట్ నెంబర్ 1, 9వ వచనం మీరు చదివితే, నోవా వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడను, తన తరములలో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా చెప్పండి, నాతో పాటు చెప్పండి. నోవాహు నీతిమంతుడను, నిందారహితుడను, దేవునితో కూడా నడిచిన వాడును. నోవాహు నీతిమంతుడను, నిందారహితుడను, దేవునితో కూడా నడిచిన వాడునై ఉన్నాడు. ఎట్లండి? నాకు ఆశ్చర్యం. వాట్ ఎ మ్యాన్. ప్రపంచం మొత్తం వేరే రకంగా ఉంటే, కాదు నేను ఇట్లే ఉంటాను అని చెప్పి అలా నిలబడుతున్నాడు కదా. అది ఆ వైరాగ్యము, ఆ యొక్క విశ్వాసము, ఆ యొక్క ధైర్యము, అది మామూలు కాదు. ఇండివిజువల్గా, ఏకాకిగా, సింగిల్గా ఉండి జీవించేది, గొప్పగా ప్రార్థన చేసే అంతా ఏం లే. అదో సింగిల్ లైఫ్లో నువ్వు ఏమైనా చేయవచ్చు. ఎందుకంటే నీకు ఫ్యామిలీ లేదు కాబట్టి, భర్త లేదు కాబట్టి, భార్య లేదు కాబట్టి, పిల్లలు లేదు కాబట్టి నీకు ఏ సవాలు లేవు. ఉండే సవాలు వేరే విధంగా ఉంటుంది. అదంతా దీంట్లో చేయలేదు. బట్ నోవాహుకి ఉన్న సవాల్ ఏమిటంటే, 8 మంది ఉమ్మడి కుటుంబమును
దేవునికి అనుగుణంగా, దేవునికి ప్రియముగా విశ్వాసంలో నడిపింపచేయాలి. దేవుని మాటకు కట్టుబడి జీవింపచేయాలి. దైవభక్తి కుటుంబముగా జీవించబడాలి. ఎంత పెద్ద ఛాలెంజ్! తన తరములో ఉన్న వారిని బయట చెప్తుంది. తన తరములలో నిందారహితుడనై ఉన్నాడు. బహుశా దేవునికి ఇది నచ్చింది. క్రైస్తవ కుటుంబము ఆ మాదిరి ఉంటారండి. దేవుడు ఇదంతా ఈజీ కాదు. మీరు అట్లా చేయాలంటే చాలా త్యాగం చేయాలి. ఇక్కడ సెంటిమెంట్ అంతా మీరు పారవేయాలి. నోవాకి బంధువులు ఉండరా? హలో సార్, ముగ్గురు కోడపిల్లలు ఉన్నారు. ఆ ఫ్యామిలీ, ఆ ముగ్గురు కోడలు మీద ఫ్యామిలీ, అది పెద్ద ఫ్యామిలీ. అయితే ఒక్కొక్క ఫ్యామిలీలో 50 మంది 60 మంది ఉంటే అందరినీ వీడు మేనేజ్ చేయాలి. చూడండి, నోవా తన భార్య తరపున ఉన్న ఫ్యామిలీ చూస్తుంటే అది పెద్ద లైన్. ఇంకా నోవా ఫ్యామిలీ అది పెద్ద లైన్. ముగ్గురు కొడుకులు పెళ్లి చేసుకున్నారు భార్యలని. వారి ఫ్యామిలీ అదే ఒక్కొక్క రూట్. అది ఇంతమంది జనాభావాన్ని మేనేజ్ చేయాలి నోవా. ఒకవైపు సొంత జనాన్ని మేనేజ్ చేయాలి, మరొక వైపు ప్రపంచంలో ఉన్న సొసైటీ సామాజ్యములను మేనేజ్ చేయాలి. రెండు సైడు దెబ్బ. మ్యాన్ ఆఫ్ గాడ్. అందుకే నోవా అంటే చాలా ఇష్టం. నోవా నీతిపరుడను, నిందారహితుడను, దేవునితో కూడా నడిచిన వాడై. సూపర్. ఇలా నడిచిన వాడై ఉన్నప్పుడే నోవా దేవుడితో నడుస్తూ షేము, హాము, యాఫెతును ముగ్గురు కుమారులను నోవా ఏం చేశాడు? కానీ ఛాలెంజ్. 500 నుంచి 600 వరకు టైం ఫ్రేమ్ ఉంది. 500 to 600. 600లో నాశనం వస్తుంది. 600 సంవత్సరము 600 ఈడుగల వాడై నోవా ఉన్న సమయంలోనే జలప్రవాహం వస్తుంది. అది వరకు ఈయన మెయింటైన్ చేయాలి. అట్లయితే నోవా దేవుడితో కూడా ఏం చేస్తున్నాడు? సహవాసం చేస్తున్నాడు. మనం ఏడ సహవాసం చేస్తాం? మనం సహవాసమే చేయట్లేదు. మనం అలిగిపోతా ఉన్నాం. ఒక కుటుంబ ప్రార్థన పెట్టడానికి మనకు అతలాకుతం అయిపోతున్నాం. అమ్మ స్వామి అందరి దగ్గర పర్మిషన్ అడగాలి. ఫ్యామిలీలో ఉండేవారందరినీ నేను తెలియకుండా అడుగుతా ఉన్నాను. అందరినీ అడిగే పెడుతున్నాను. అన్నీ చేస్తూ ఉన్నాను. నాకు తెలియదు. అది ఒక కుటుంబ ప్రార్థన పెట్టడానికి అందరి దగ్గర పర్మిషన్ అడగాలి. అది ఎవరు చెప్పిన రూలది? ఎవరిని అడగాలబ్బా? ఈ కుటుంబ ప్రార్థన అయితే తీర్మానం చేసేవాడు కుటుంబ నాయకుడు. నేను నా ఇంటికి నాయకుడిని. నాకు దేవుడు యేసయ్య, సంఘానికి శిరస్సు యేసయ్య. సో కాబట్టి నేను యేసయ్య దగ్గర చెప్పాను. నాకు యేసయ్య ప్రేరేపణ ఇస్తే ఎవరి దగ్గర పర్మిషన్? ఏ తాతయ్య దగ్గర పోయి నన్ను అడగాలి, ఏ చిన్నాని దగ్గర నేను అడగాలి? వీళ్ళంతా ఎవరు అంటున్నా? నేను నా కుటుంబం బాగుపడాలి కోసం నేను పెడుతున్నాను కుటుంబ ప్రార్థన. ఇది నేను ఎవరిని అడగాల్సిన అవసరమే లేదు. పక్కింటి వారిని అడగాలనా, లేదా వేరే ఎవరిని అడగాలనా? ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. నాకు సౌకర్యం ఉంటే నేను పెడతాను. అంచేత నోవా తన కుటుంబాన్ని ఎంత పర్ఫెక్ట్ గా వారందరినీ తన వైపు మలుచుకొని దేవుని పట్ల ఎంత చక్కగా వారిని తీసుకొచ్చాడో మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. నోవా కుమారులు ఆయన అందరూ వాళ్ళు ఇష్టం వచ్చి జీవిస్తున్నావు, మమ్మల్ని సతాయిస్తూ ఉన్నావు, ఓనైనా మేము సెపరేట్ అయిపోతామని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు? సెపరేట్గా పోయినారా? ఉందా వాక్యంలో? నోవా కుమారులు అట్లా వెళ్ళిపోయినారా? ఇప్పుడు ఉండే పిల్లకాయలు సిగ్గు లేకుండా అడుగుతూ ఉంటారు. మేము సెపరేట్గా పోతాం మమ్మీ, మేము సెపరేట్గా ఉంటాం మమ్మీ, మాకు ఇది డిస్టర్బెన్స్ అంతా వద్దు మమ్మీ, మేము సెపరేట్గా ఉంటాం మమ్మీ. సిగ్గు లేకుండా అడుగుతా ఉంది. వెళ్ళి 2 రోజులు కూడా కాలే. సెపరేట్గా పోతాం. ఏం సెపరేట్గా పోతాం? కాస్త ఉండు నువ్వు. అట్లీస్ట్ ఒక ఉమ్మడి కుటుంబంలో 1 సంవత్సరమైనా నువ్వు సంసారం చెయ్యి. అక్కడ అత్తగారితో మెలుగు, అక్కడ మామయ్య అత్తగారు మెలుగు. అది ఉంటుంది నువ్వు. అప్పుడే నీకు తెలుస్తుంది వాట్ ఈస్ ఫ్యామిలీ. కుటుంబం అంటే ఏమిటి తెలియాలి.
ముగ్గురు కుమారులను, ముగ్గురు కోడళ్లను వీళ్ళు ఎంత బ్యాలెన్స్ చేశారు. అట్ ద సేమ్ టైం మరొక వైపు దేవుడు వారితో కూడా మాట్లాడాడు. వీళ్ళ నోవా యొక్క నడతను చూసి, నోవా యొక్క విశ్వాసమును చూసి, నోవా ఇట్లా కరప్ట్ అయినటువంటి ఈ సమాజం మధ్యలో వీడు ఒక్కడు మిగిలి ఉన్నాడే, వీడు ఒక్కడు నా కోసమైనా నిలబడుతున్నాడే, నేను చెప్పినట్టుగా చేస్తున్నాడని చెప్పి దేవుడు వచ్చి నోవాతో మాట్లాడుతున్నాడు. 6వ అధ్యాయం 13వ వచనంలో మీరు చదివినట్లయితే దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా ఏం చేస్తాను, నాశనము చేయుదును, భూమితో కూడా వారిని నాశనం చేయుదును దేవుడు చెప్పేటప్పుడు నోవా కూడా అదే భూమిలో ఉన్నాడుగా. అట్లయితే నోవా కూడా నాశనం అవ్వాలగా. కానీ దేవుడు ఏమన్నాడు, దేవుడు నోవాహుతో అన్నాడు, నువ్వు మాత్రం 7వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అంటున్నాడు, 7వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట నేను చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. కనుడు తల్లి దేవుని స్తోత్రం. హల్లెలూయా. నోవాకు దేవుడు ఏం హామీ ఇస్తున్నాడంటే, నోవా నీవు నా ఎదుట నీతిమంతుడివై ఉండుట నేను చూచితిని కనుక నీవు మాత్రం ఓడలో ప్రవేశించు, నీ భార్యను, నీ కుమారులను, కోడలను బయట తరిమేయని అన్నాడు దేవుడు. ఏమన్నాడు దేవుడు, నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించు. నేను అన్నాను కదా ఓడ తయారు చేయని, కాబట్టి నువ్వు దాంట్లో ప్రవేశించు, సమయం ఆసన్నమైంది.